బ్యాక్ టు లైవ్ షో. రమేష్ గారు, ఒక విషయం స్పష్టం చేయండి. ఎంపీల రాజీనామాల ప్రస్తావన అధినేత తీసుకొచ్చారు నిన్న ప్రసంగంలో గాను, అంతకుముందు కర్నూలు యోబేర్లోనూ, అంతకుముందు సరిగ్గా నాకు కొంచెం సబ్జెక్ట్ కరెక్షన్. అయితే తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, రాజీనామాలకు సంబంధించి అధినేత ఇంకా మాతో డిస్కస్ చేయలేదు, ఒకవేళ అడిగితే తప్పకుండా ఎంపీలందరూ ఆలోచిస్తామని. అక్కడ ఏమన్నా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా అధ్యక్షుడికి ఎంపీలకి మధ్య రాజీనామాల విషయంలో? ఏం లేదండి, అటువంటిది ఏం లేదండి. నిన్న స్పష్టంగా లక్షలాది మంది పాల్గొన్న మీటింగ్లో అధినేత స్పష్టంగా చెప్పారు. మీరు లక్షలాది మంది అక్కడ ఉంటే కోట్లాది మంది ప్రజలందరూ కూడా చూశారు. స్పష్టమైన విధానం మేము ప్రకటన చేశాం. ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా విశ్రమించం. ప్రత్యేక హోదా కోసం జాతీయ పార్టీలు ఏది ముందుకు వస్తుందో ఆ పార్టీకి మేము పూర్తి మద్దతు ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పాం. మేము ఒకటేనండి ఈ రోజున తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉదాహరించారు. ఎజెండానే ఇప్పుడు తెలంగాణ రాదనుకున్న తెలంగాణనే వచ్చింది, ఈరోజు సాధించుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? వాళ్ళ మెడలు వంచి తీసుకురావాలనే ఉద్దేశమే. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని మేము విమర్శిస్తా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి మీద కోపం కదండి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇట్లా లొంగిపోయాడు, ఎందుకు ఆయన ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు అనే ఉద్దేశమే. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఆ రోజున ప్రత్యేక హోదా ఇస్తానన్న ఈ పార్టీలన్నీ ఏమైపోయినాయి? ఆ రోజున అధికార పార్టీ, ఈ రోజున్న ప్రతిపక్ష పార్టీ. ఇదే తీవ్రత అంటే చంద్రబాబు నాయుడు గారి మీదో లేకపోతే ప్రభుత్వం మీదో విమర్శలు చేసేంత తీవ్రత కేంద్రం మీద పెద్దగా చూపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏమై ఉండొచ్చు? ఒక్కటి సార్ రిషి గారు ఒకటే చెప్తా ఉన్నానండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదండి. ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రిలో పౌరుషం చచ్చిపోయిందా, లేకపోతే ఆయన పోరాట పటిమ లేదా, ఈయన ముఖ్యమంత్రిగా లేడా? ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు? ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నేత పోరాడుతూ ఉంటే, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పోరాడుతూ ఉంటే ఈయన వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎందుకు? దీన్ని ఆలోచన చేసుకోండి. ఈ రోజున మేము కేంద్రమే నరేంద్ర మోడీ గారి పేరు ప్రస్తావించాం, ప్రధానమంత్రి పేరు ప్రస్తావించాం, అట్లాగే పేర్లు ప్రస్తావించారు. వెంకయ్యనాయుడు గారు, జైట్లీ గారు, ప్రధానమంత్రి పేరు ప్రస్తావించారు. స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఒకటే చెప్తా ఉన్నాం. పోరాడే యోధులు, పోరాడగల పార్టీ, సత్తాగల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు లాంటి పెద్ద ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఈ దేశానికి అవును సోనియా గాంధీతో పోరాడినారు కాబట్టి గాలి జనార్దన్ రెడ్డి కంటే మీకు ముందే బెయిల్ వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి ఏం కేసు ఉంది? గాలి జనార్దన్ రెడ్డితో పోల్చుకుంటే మీది ఎంత పెద్ద కేసు, ఎంత ముందు మీరు బయటకు వచ్చారు? పోరాడతాం, సాధిస్తాం. ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. రంగారెడ్డి గారు అంటే ఆయన మాట అన్నారు, పోరాట పటిమ లేదా ముఖ్యమంత్రి. ఒక నిమిషం రమేష్ గారు, ఒక నిమిషం విశ్వాసం అది ఆలోచన చేసుకోకుండా ఈరోజు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో జగన్మోహన్ రమేష్ గారు మీరు చెప్పారు కదా, ఒక నిమిషం రంగారెడ్డి కోసం చేస్తా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం మీకు పిచ్చి పుట్టింది కాబట్టి, ఒక నిమిషం, మీకు పిచ్చి పుట్టింది కాబట్టి కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని ప్రత్యేక హోదా ఇవ్వలేము, అంతకంటే ఎక్కువగా ప్యాకేజ్ ఇస్తాము, 2 లక్షల నుంచి 2.5 లక్షల కోట్ల వరకు మేము వివిధ రకాలుగా మేలు చేస్తామంటే మీకు పిచ్చి పుట్టింది కాబట్టి బజార్లో మట్టి మీరు తిరుగుతున్నారు. ఇక్కడ ఒక నిమిషం ఆపండి, ఒక నిమిషం ఆపండి. ఆయన పోరాట పటిమ లేదా ఇక్కడ ప్యాకేజ్ గురించి ఇప్పుడు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఈ 11 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు మాత్రమే టెక్నికాలిటీస్ వదిలేసి రాదు అని తెలంగాణ వచ్చినప్పుడు లేదన్న హోదా ఎందుకు రాదు, అది వాళ్ళు అడిగే ప్రశ్న. ప్రజలను, యువతను, నిరుద్యోగులను ఏ విధంగా మభ్యపెడతానని చెప్తున్నాను. ఇప్పుడు ఒక నిమిషం, మీరు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. 11 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు మాత్రమే పన్నుల రాయితీలు ఉన్నాయి, దానివల్ల పరిశ్రమలు వస్తాయి. కానీ అది కూడా ఇది హిమాలయ రాష్ట్రాలకు మాత్రమే, ఉత్తరాఖండ్ కు. ఎన్నికల సమయంలో మీరు చంద్రబాబు నాయుడు ఆయన చెప్తున్నాను, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు,
ఈ ప్రత్యేక హోదా వస్తానే రాయితీలు వస్తాయి, 100% పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని ఎందుకు మీరు మొదలుపెడుతున్నారు? ఇవన్నీ ఎన్నికల మీరే చెప్పారు కదా. బీజేపీ లీడర్ అద్దెపల్లి శ్రీధర్ జాయిన్ అయ్యారు. శ్రీధర్ గారు మొత్తం వ్యవహారం అంతా 40 సంవత్సరాల కింద ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాలకే మీకు పన్నుల మినహాయింపు లేకపోతే, పెట్రోల్ రాకపోతే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తానే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక విషయం కూడా, తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆత్మగౌరవం కోసం, ఆత్మవిశ్వాసం కోసం పుట్టినటువంటి పార్టీ. మీరు మాకు పౌరుషం గురించి చెప్తారా? సందర్భం మీకుందా? ఢిల్లీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని పెంచుకునేటువంటి మీరు ఆత్మగౌరవం గురించి, చంద్రబాబు నాయుడు గారి సమర్థత గురించి, ఆయన ఆత్మవిశ్వాసం గురించి ప్లీజ్ వెయిట్. శ్రీధర్ గారు హోదా కోసం రాజీనామాలు చేస్తాం, ఉప ఎన్నికలకు వెళ్తాం. ఒక్క నిమిషం రమేష్ గారు ప్లీజ్. నిన్న మీరు వినే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం. మీద లేదు అని చెప్పి క్లోజ్ చేసేసాం, పుస్తకం పక్కన పెట్టాము ఫైల్ అంటే, మొత్తం దాని మీదే వ్యవహారం అంతా నడుస్తుంది. ఎట్లా అంటే రాజకీయంగా జగన్ గారికి ఎవ్రీ రైట్ ఉందండి రిజైన్ చేసి కంటెస్ట్ చేయడం అన్నది. ఆయనకి ఎంత వరకు ఓట్లు గెలుస్తారు అన్నది ఆయన ఎవరు కాదనలేము. యాజ్ అన్ అపోజిషన్ లీడర్ ఆయనకి సబ్స్టాన్షియల్ ఆయనకి పర్సంటేజ్ ఉన్నది, పెరుగుతుందా తగ్గుతుందా, లేదంటే అసలు గెలవగలరా లేదా, ఇవన్నీ కూడా వేచి చూడవలసిన విషయాలు. వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు రాజ్యాధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఫిల్మ్ క్లబ్ కి 10 ఎకరాలు 15 ఎకరాలు తొట్టలకొండలో ఇద్దాం అనుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేతో సహా చాలా మంది వద్దు అని అన్నారు. ఈరోజు రివ్యూ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ వద్దులే వేరే చోట ఎక్కడైనా ఇద్దామని. ఏదంటే మిగతా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ లో అంటే రాజ్యాధికారం ఎంజాయ్ చేసినంత మాత్రాన్ని ఏకదం ఒకలా ఉండకూడదని కాదు. సో ఇప్పుడు హోదా విషయం కూడా రివ్యూకి వెళ్ళొచ్చు అంటారా రేపు? ఎస్పెషల్లీ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడేప్పుడు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడేప్పుడు, ఇదివరకు 2.5 years ఉన్నప్పుడు ఒక రూల్ రెగ్యులేషన్ రైమ్స్ ఇవన్నీ ఉండేవి. బీజేపీ ప్రభుత్వం వచ్చింది, కొన్ని మార్పులు తీసుకుని వచ్చాం. ఆ మార్పుల్లో ఏంటంటే స్పెషల్ స్టేటస్ అనేది ఒక మార్పు వచ్చింది. వచ్చినప్పుడు ఏంటంటే ప్రజలు కోరుకున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజుకి కోరుకుంటున్నారు, అలాగే రాజకీయ పార్టీలు కోరుకుంటున్నారు, ఆ విధంగా బీజేపీ కూడా కోరుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ ఏంటంటే 6 రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ కోరుకుంటున్నాయి. ఎస్, కాంగ్రెస్ సరిగ్గా చేసిందో లేదో ఆ బిల్లు అదంతా పక్కన పెట్టినా వాళ్ళు ఇద్దామని అన్నారు. ఎందుకంటే హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు కాబట్టి ఎంతో కొంత బెనిఫిట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేషనల్ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది ఆ రోజు ఇన్ ప్రిన్సిపల్. బట్ దాని తగ్గట్టుగా ఏమి రూల్స్ అండ్ ఏమి యాక్ట్ కానీ ఏమీ పెట్టలేదు. కాంగ్రెస్ ఈ రోజుకి ఏముంటుందని మేము పెట్టేస్తే ఇంకెవరు ఇవ్వకపోవడం అనేది ఏముంటుంది, పెట్టలేదు కాబట్టి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. మార్పులు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అన్ని మార్పులు వచ్చినాయి, ప్లానింగ్ కమిషన్ మార్పు వచ్చింది, అవేమి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఒక విషయం చెప్పండి, గారి మీద వైసీపీ పొలిటికల్ కామెంట్స్ అవన్నీ ఒకసారి పక్కన పెడితే, ముఖ్యంగా కేంద్రం జగన్మోహన్ రెడ్డి చేసే పోరాటాన్ని ఆర్ యు గోయింగ్ టు కన్సిడర్? మీరు దాన్ని పరిగణలోకి తీసుకోబోతున్నారా? ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ఆయన అప్పటి వరకు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు, తర్వాత రాజీనామాలు చేయిస్తున్నారు. ఆయన చేయొచ్చండి, అదేం ఇబ్బంది ఏం కాదు. మేము బీజేపీ స్టాండ్ ఏంటంటే వీ హావ్ టేకెన్ ఎ స్టాండ్. ప్రజలకు మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకు ఏ రీజన్స్ కి ఇలాగా. కొంతమంది ఏమన్నారంటే బీజేపీలో కానీ ఇతరులు కానీ, మీరు స్పెషల్ స్టేటస్ కంటే మించి ప్యాకేజ్ ఇస్తూ స్పెషల్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ చూసే బదులు ఆ స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా, మీ బాధ్యత అయిపోతుంది కదా, మీరు డిఫెన్స్ లో ఉంటారు కదా అంటే, అలా కాదు. ఆంధ్రప్రదేశ్తో ఆగిపోయేది కాదు, ఇంకా 6 రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సహా ఇంక్లూడింగ్ జగన్ గారితో సహా అందరూ ఒప్పుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కంటే వెనకబడిన రాష్ట్రాలు ఉన్నాయి అన్ని విధాలుగా. సో 6 రాష్ట్రాలు కూడా ఇవ్వాలి. బట్ మనం ఒక కమిటీ వేసాము, ఒక రిపోర్ట్ వచ్చింది. ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఈ విధంగా నడుచుకుందాం అనుకుంటున్నాం. రాజకీయంగానే ఎదుర్కోవాలి. యాజ్ ఫార్ as ఆంధ్రప్రదేశ్ ఇస్ కన్సర్న్, మనకి ఏది కావాలన్నా కూడా చేద్దాము. ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది కాబట్టి ఇప్పుడైతే దీని మీద రివ్యూ ఉండబోదు. ఎవరైనా పోరాటాలు ఉద్యమాలు రాజీనామాలు చేసినా కూడా యాజ్ ఫార్ as బీజేపీ స్టాండ్ రివ్యూ ఉండకపోవచ్చు. వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు భవిష్యత్తులో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వము, ఉన్నటువంటి రాష్ట్రాలకే రద్దు చేస్తామని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో మనకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినారు. ప్రత్యేక ప్యాకేజ్ అనేటువంటిది ఇప్పటి వరకు కాదు. ప్రత్యేక ప్యాకేజ్ కాదు, సెంట్రల్ అసిస్టెన్స్ ఇస్తాము అన్నారు. అది 10 రోజుల లోపల చట్టబద్ధత చేస్తామని కూడా ఆ రోజు అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అది లేదు.
అయితే ఇంకొకటి మేము చెప్పేది ఏంటంటే ఆయన చెప్పినాక ఇవాళ పార్లమెంట్ 2017 సమావేశాలు జరగలేదండి. ఇవాళ 2017 తర్వాత ప్రత్యేక హోదా ఉండదు అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్. అయితే రేపు కాంగ్రెస్ పార్టీ అక్కడికి వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మేము ప్రత్యేక హోదా డెఫినెట్ గా ఇచ్చి తీరుతాం. దాని గురించి వీళ్ళెవరు మమ్మల్ని వచ్చేసారి గెలిపిస్తే కాంగ్రెస్ ఇస్తానంటది కానీ పవర్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. అది గ్రహించండి ప్రజలు. ఎన్నో విధాలుగా కాంగ్రెస్ పవర్ లో ఉన్న రాజకీయంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా తప్పు. చట్టంలో చేయలేదు అని చెప్పని అనేది అడిగితే మరి వాళ్ళ పార్ట్నర్ అయిన చంద్రబాబు నాయుడు గారు మీతో పాటు కలిపి 2 సార్లు అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేశారు? ఇంకొకటి ఇవాళ ప్రత్యేక హోదా అనేటువంటిది చట్టంలో చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద చేశారు. కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని తప్పుదో పట్టించడం ఇంకా మానేసేయండి. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక హోదా దాన్ని మీరు గనక తీయకపోయేట్లయితే రేపు వచ్చేటువంటి ఎలక్షన్ లో దాని మీదనే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లోకి ఒక్కటే చివరిగా సార్ ఇందాక నుంచి మన లింగారెడ్డి గారు చెప్తున్నారు కేసుల గురించి అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు కూడా కేసుల నుంచి బయటకు వచ్చింది టెక్నికల్ గ్రౌండ్స్ తప్ప దాని మీద మెరిట్స్ మీద మాత్రం కాదు. తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఓటు నోటు కేసు వల్లనే ఇవాళ ప్రత్యేక హోదా అనేటువంటిది తాకట్టు ఆయన ఇందిరాగాంధీకి భయపడ్డాను ఇవన్నీ కాదు. మోడీకి ఎందుకు భయపడుతున్నారో చెప్పానండి. మీరు 70-80 కేసులు పెడితే 70-80 కేసులకు ఆ సభలో ఆయనే మాట్లాడతారు. దీని మీద మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది, కేంద్రం ఏ రకంగా స్పందిస్తుంది చూద్దాం. ఇది వాళ్ళ లైవ్ షో. థ్యాంక్ యూ రమేష్ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపటి లైవ్ షో